రాష్ట్రాలకు ఉంటే దోసుకోవడానికో దాచుకోవడానికో ఉన్న ముఖ్యమంత్రులను చాలామందిని చూసాం. కానీ కేవలం ప్రజా శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎప్పటికీ కూడా తరిగిపోని తేజస్సుతో నిలపాలనేటువంటి ఈ సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా శుభపరిమాణం, అది ఆశీర్వాదకరం కూడా. అట్లాగే ఇవాళ జరుగుతున్నటువంటి ఆ ఏర్పాట్లు కూడా నాగారు నా భూతోన భవిష్యత్తు ఒక 3 హెలిప్యాడ్లు, తర్వాత వచ్చే ప్రతినిధులందరికీ, అంతర్జాతీయ ప్రతినిధులందరికీ అక్కడే 2 డేస్గా ఉండడానికి ఏర్పాట్లు, వాళ్ళ మీటింగు, వాళ్ళ అంటే అనుకూలతను బట్టి, అవసరతను బట్టి ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్. తర్వాత ఉన్న మంత్రులందరినీ కూడా వివిధ రాష్ట్రాలకు పంపించేసి అక్కడ ఉన్న ముఖ్యమంత్రులను కూడా, అంటే మనం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయడంలో కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తూ తెలంగాణకు రావాల్సిన భారీ బడ్జెట్లను, అంటే ఇక్కడ నిజంగా నాకు కూడా నేను వస్తూ ఉంటే కూడా అమెరికా నుంచి వాళ్ళు మాకు తెలిసిన గౌరవనీయులు కూడా కొంతమంది ఫోన్ చేశారు, అరే ఎట్లా జరగబోతుంది, ఏంది పెట్టుబడులు, అవి ఏ ఉన్నా మాకు కూడా ఏమన్నా కొంచెం అంటే ఆ బుక్లెట్లు కానీ అట్లా అందించగలుగుతారా అంటే. నిజంగా తెలంగాణ, ఒకప్పటి తెలంగాణ వేరు, ఇప్పుడున్న తెలంగాణ వేరు. ఈ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఇలా మోడీ గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. పార్టీల పరంగా రాష్ట్రంలో తిట్టుకున్నప్పటికీ కూడా ఆయన దేశానికి ప్రధానమంత్రి. సో ఖచ్చితంగా ఆయన ప్రజెంట్ ఆయన కూడా వస్తాడని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. తెలంగాణకు భారీ బడ్జెట్లతోని గ్లోబల్ సమ్మిట్ తెలంగాణను ఒక రెపో లెవెల్లో ఒక హై పిచ్లో ఉంచుతుంది. తెలంగాణ అనేది ఒక ఉన్నత స్థానంలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ దీని మీద విమర్శలు చేస్తుంది, దీనిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని దీన్ని విమర్శలు చేస్తుంది, ఏమంటారు మీరు? ఇక వాళ్ళకి విమర్శలు తప్ప సద్విమర్శ అనేది వారి డిఎన్ఏలో లేదు. ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి ఒక 2 ఏళ్లలోనే అంటే మటుమాయమైపోయి నాశనమైన పార్టీ ఏదన్నా ఉంది దేశంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అవునండి. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది వాళ్ళకు? ఇవాళ నిజంగా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు నిర్మాణంలో వాళ్ళ సలహాలు సూచనలు ఉండాలి తప్ప ప్రతి దాంట్లో కూడా ఏదో ఇండియా పాకిస్తాన్ లేక ఒక మాట మాట్లాడితే సరిపోద్ది అనుకుంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, పాతాళంలో దొక్కుతూనే ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంగ్రామం నడుస్తుంది. ఏంటి, సర్పంచ్ల ఎన్నికలు, సర్పంచ్ల హడావుడి రాష్ట్రాల్లో. ఇవాళ వాళ్ళ పేరు, ఊరు, చిత్త ఎక్కడ కూడా వాళ్ళు కనబడని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయిందంటే దానికి కారణం వాళ్ళే కదా. ఇలా వాళ్ళ కుటుంబ కలహాలు ఏంది, పార్టీ పరిస్థితి ఏంది, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు, దేనికి మాట్లాడతారు? ఏదో బట్టగాల్చి మీద వేయడం తప్ప ఇంకా వాళ్ళతో ఏం కాదు, ఏం జరగదు అనేది సత్యం. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు పాలించినప్పుడు మీ బెంచ్ మార్క్ ఎక్కడ కనబడట్లేదు కదండి. అన్యాయం, అవినీతి, అరాచకము, ఫోన్ ట్యాపింగ్ లాంటి ఘోరమైన వాటిని నోటితో వివరించలేని అవినీతి పనులు, కాళేశ్వరంలో ప్రాజెక్టులు ఫెయిల్యూర్ కావచ్చు, రూలింగ్ ఫెయిల్యూర్ కావచ్చు. అంటే వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గ్లోబల్ సమ్మిట్ పెట్టమని ఎవరు చెప్పిరండి? ఈ రైజింగ్ 2047 విజన్ పెట్టమని ఎవరు చెప్పారు? రాష్ట్రాలను నిజంగా పాలించేవాడు నిజంగా ఇలా అంటే మాట నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, కానీ ఎవరైనా ఒక సర్వెంట్ ఆఫ్ గవర్నమెంటే కదండి. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా కేవలం ప్రజలను పాలించడంలో ఒక ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణ ఆయనది కాదు. సో తెలంగాణ ప్రజలకు నేను ఏం చేయాలి, ప్రజలు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారని చెప్పి ఒక నాయకుడిగా లేకపోతే ఒక సేవకుడిగా ఆయన గుర్తిస్తున్నాడు. కానీ అదే కల్వకుంట్ల కేసీఆర్ గారు అయిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఏమనుకున్నారు, తెలంగాణ నాది, ఈ తెలంగాణ మాది, సో మేము ఏం చేసినా నడుస్తుంది, మాకు ఎదురెవరు లేడు అన్నట్టు అహంకారంతో విరవిగి ఇలా అట్టడుగున నాశనం అయిపోయినారు. రైట్ సునీల్ గారు, మళ్ళీ మాట్లాడతా. మనం ఒకసారి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100% దీన్ని ఆహ్వానించదగ్గదిగా మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు. బీఆర్ఎస్లో విమర్శలు గుప్పించడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, బీఆర్ఎస్ ప్రతిపక్షాలు చిన్న అంశాలు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం, ఈ గ్లోబల్ సబ్మిట్ చిన్న పెద్ద ఇష్యూస్, పెద్ద అవి తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రజలకు సంబంధించిన విషయం. ఇప్పుడు అపోజిషన్ పార్టీ కాబట్టి అది మామూలుగా ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు, ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శించారు. కాబట్టి అక్కడికే దాన్ని తీసుకుని వదిలిపెట్టేసి
ఈ గ్లోబల్ సబ్మిట్ వల్ల హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎందుకు నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, నేను ఒక సోషల్ సైంటిస్ట్గా, నేను అభివృద్ధి కోరుకునేవారుగా తెలంగాణకు నేను దీన్ని ఊహిస్తున్నానంటే, ఇప్పుడు ఈ గ్లోబల్ ప్రత్యేక పరిస్థితులు వస్తున్నది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పిన అంతర్జాతీయ పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు పెద్ద ఎత్తున అది డిస్టర్బ్ అయినాయి, కంపెనీస్ డిస్టర్బ్ అయినవి. చాలా దేశాలతోనే పెట్టుబడులు పెట్టడం కోసం కానీ, కంపెనీలు పెట్టడం కోసం కానీ పెద్ద ప్రపంచ స్థాయిలోనే పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి, అనేక విషయాలు నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఈ గ్లోబల్ సబ్మిట్ ఆయన ఎవరు ఇచ్చారు ఐడియా, కానీ కరెక్ట్ టైం అన్నట్టు. ఎందుకు కరెక్ట్ టైం అంటే, ఇప్పుడు కంపెనీస్, ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీస్ అన్ని కూడా అమెరికా మార్కెట్, అమెరికా విధానాలు అవన్నీ బాగా లేవు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు ట్రంప్, నేను టారిఫ్ చేస్తా, లేకపోతే మీరు కంపెనీస్ అన్ని, అమెరికా కంపెనీస్ అన్ని పట్టుకొచ్చి మళ్ళీ అమెరికాలో పెట్టాలి. అయితే అమెరికాలో అమెరికన్ కంపెనీస్ పెడితే అక్కడ కాస్ట్ ఎక్కువ కాబట్టి అవి ప్రొడక్షన్ చేసి అమ్ముకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ టెక్నాలజీ బాగా దొరికి, టెక్నాలజికల్ మ్యాన్ పవర్ బాగా ఉండి, తర్వాత అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇండియాలోనే, అలా హైదరాబాద్ కూడా ముఖ్యమైన ఒక 4-5 ప్రాంతాలుగా మనం తీసుకుంటే, ఒక 4-5 సిటీలలో హైదరాబాద్ కూడా ఒకటి.